తొలగించాలి స్వాస్థ్య కంపెనీ డ్యామేజ్ అయినటువంటి రేకులను బిల్డింగ్ వెంటనే తొలగించాలి. జై మాదిగా మందాకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి. ఇంట్లో ఎవరైనా ఉంటే బయటికి రమ్మని చెప్పా. मेरा नाम एयरपोला विष्णु मादिगा है। मैं स्टेट सेक्रेटरी महाजन सोशलिस्ट पार्टी और MRPS। यहाँ बहादुरपुरा नियोजकवर्ग में हमारे शिव मंदिर बस्ती और SC ST सब कास्ट के लोग यहाँ पे रहते हैं। इन लोगों को कल जो इंसिडेंट हुआ, ये स्वास्तिक सप्लाइंग कंपनी वाले जो गोडाउना बने, तो गोडाउना पूरे इलीगल कंस्ट्रक्शन है। यहाँ पे ये पूरे जितने भी गोडाउना पीछे बने सो है, ये पूरे इलीगल कंस्ट्रक्शन से बने हुए हैं। वो पूरे किससे भी परमिशन नहीं लिए सो उन लोग बन के यहाँ पे जो भी बस्सी वाले है ना, उन लोगों को पूरा जान का खतरा है। उन लोगों को कहीं को बोले तो कल जो आग लगे सो आप लोग पूरे देखे सो है, वो आग लगे सो बिल्डिंग पूरा कब गिरता नहीं मालूम है। वो जल्दी हम लोग अभी पूरा देख के आए, पूरा स्वास्तिक में जाके वो 3-4 गोडाउन उन लोगों के है, उन लोगों को भी बोले, वो प्रोपरेटर लोगों को उन लोगों को बोले, उन लोगों को क्या बोले तो जितना जल्दी हो सके तो उतना जल्दी ये क्लियर करके तुम वो करे तो यहाँ के लोग जो भी यहाँ शिव मंदिर के बस्ती वसे आए ना, उन लोग पूरे सही सलामत रहना बोले तो पूरा निकाल देना बोल के उन लोगों को भी बोले सो है। हम लोग गवर्नमेंट से भी अपील कर रहे, ये इलीगल कंस्ट्रक्शन जो भी बने सो है ना, वो पूरे जल्द से जल्द डिप्यूटी कमिश्नर से भी हम बात करे सो है। उन्होंने भी बोले नहीं, उनका टाउन प्लानिंग वालों का रिपोर्ट आने का है, और रिपोर्ट आते कि हम लोग उस पर एक्शन लेते, उन लोग बोल देते, उन लोग अगर डिसमेंटल कर लेते बोले तो ओके, नहीं बोले तो हम लोग जो एक्शन लेना वो लेते बोल के बोले। और पुलिस में भी हम दरख्वास्त कर रहे, ऑलरेडी उन लोग कंप्लेंट दर्ज करे। हम लोग अभी अगर उन लोग जल्द से जल्द नहीं करे तो हम लोग अभी आगे चल के कमिश्नर को भी मिलेंगे और पुलिस कमिश्नर को भी मिलेंगे, इन्वेस्टमेंट डिपार्टमेंट को भी मिलेंगे, पूरे जनों को मिलके जहाँ बोले वहाँ कंप्लेंट दे के हमारे बस्ती को हम प्रोटेक्ट करेंगे। ये बस्ती वासियों को हमारे जितने भी है ना यहाँ दलित भाई हैं, और दलित भाइयों की रक्षा करने के लिए हम दलित ऑर्गेनाइजेशन से है, हम लोग उनके सपोर्ट में यहाँ पे हम नहीं पूरा तेलंगाना पूरा उनको सपोर्ट करेगा। इसलिए हम ये गवर्नमेंट से अपील कर रहे, जल्द से जल्द एक्शन लिया जाए। जय मादिगा, నా పేరు విఎస్ రాజు మాదిగా, MRPS హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిని మాది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు శివ మందిర్ బస్తీ మా మాదిగా ఉపకులాలు అన్ని వర్గాల వారు ఇక్కడ నివసిస్తున్నారు చాలా రోజుల నుండి. నిన్న జరిగినటువంటి ఘటన మీకు అందరూ తెలిసిన విషయమే. స్వాస్తిక్ సప్లయింగ్ కంపెనీ వాళ్ళ ఒక గోడాన్స్ 2-3 ఉన్నాయి ఇక్కడ వాళ్ళవి, అతిపెద్ద గోడాను. దాంట్లోనే షార్ట్ సర్క్యూట్ జరగడం బాధాకరమే, కానీ దానికి కారణం ఏంది? నిర్లక్ష్యంగా షార్ట్ సర్క్యూట్ ఏదైనా వాళ్ళు వెల్డింగ్ చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోకుండా, స్వాస్థ్య కంపెనీ యాజమాన్యం వెల్డింగ్ చేసేటప్పుడు కిచెన్ లో వెల్డింగ్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు నిన్న ఘటన జరిగింది. త్రుటిలో తప్పినటువంటి ఈ మహా ప్రమాదంలో మరి మా పక్కనే ఉన్న గుడిసెలు, కంపెనీకి ఆనుకొని ఉన్నటువంటి మా గోడాన్కు ఆనుకొని ఉన్నటువంటి మా యొక్క గుడిసెలు ఉన్నాయి, ఇక్కడ మా ఇండ్లు ఉన్నాయి. మరి వాటికి పెద్ద ప్రమాదం తప్పిందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి శివ మందిర్ బస్తీ వాసులు అందరూ కూడా ఇక్కడ చాలా భయభ్రాంతులకు గురై ఇప్పటికి కూడా మరి కృష్ణమాది గారి దగ్గరికి వచ్చారు. కృష్ణమాది గారు వచ్చి కనుక్కొని రమ్మని చెప్పి మేము ఇప్పుడే స్వాస్థ్య కంపెనీ చుట్టుముట్టు చూస్తున్నాం. మీరు చూడండి, ఆ పగుళ్ళు వచ్చినాయి, రేకులు మొత్తం కాలిపోయినాయి. త్రుటిలో ఎప్పుడు పడిపోతే అన్న భయంకరంగా ఉన్న రేకులన్నీ ఎంబడే మరి ఆ యాజమాన్యం వెంబడే పట్టించుకొని GHMC కమిషనర్ వచ్చిరా,
మరి నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, ఎంఆర్ఓ వాళ్ళు వచ్చారు. త్వరలోనే ఇమ్మీడియట్లీ దాన్ని తొలగించే విధంగా డిసిషన్ తీసుకొని మరి రేపటి వరకు మొత్తం తీసుకునే విధంగా యాజమాన్యం చొరవ తీసుకోవాలని, డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి ఆ గోడ కానుకొని ఉన్నట్టు వంటలు చేసుకుంటే మా వాళ్ళకు ప్రాణ నష్టం ఉంది. ఇంతవరకు ఇలాంటి ప్రాణ నష్టం జరగనందుకు మేము సంతోషిస్తున్నాము. ఆ శివుని ఆజ్ఞతోటి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అది కారణం వల్ల కానీ రేపు ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్లీ ఒక్క టీం కింద పడ్డా కానీ ఈ గుడిసెల్లో ఇవన్నీ కూడా ప్రమాదంగా చాలా డేంజర్గా ఉన్నాయి. ఖచ్చితంగా మరి యాజమాన్య చొరవ ద్వారా డిపార్ట్మెంట్ వెంబడే మరి ఇవన్నీ తొలగించకపోతే మరి మేము తగు చర్యలు తీసుకొని మరి మేము మా ఉద్యమ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము రేపు నుండి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు సాయంత్రం లోపల ఇమ్మీడియట్లీ అది తొలగించాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. శివమందిర్ బస్తీలో నివసిస్తున్నటువంటి అనేక మంది మాదిగ కులస్తులు, మాదిగేతర కులస్తులు 70 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ ఎలాంటి వీళ్ళకి రక్షణ లేకోకుండా చేస్తున్నటువంటి సందర్భంలో నిన్నటి రోజున స్వస్తిక్ కంపెనీ సంబంధించినటువంటి డెకరేషన్ మెటీరియల్స్, అందులో భాగంగా ఫైర్ అయ్యేటువంటి మెటీరియల్ గోడౌన్లుగా వేలాది విలువ చేసే కెమికల్స్ సంబంధించినటువంటి ఆ యొక్క మెటీరియల్ను అక్కడ పెట్టుకొని దాని ద్వారా వాళ్ళు వ్యాపార వ్యవహారాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో నిన్నటి రోజున వెల్డింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క గోడౌన్ మరి బిల్డింగు మరి అదేవిధంగా షెడ్లు రెండు కూడా మరి మంటలకు గురి అయి భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడిండేది. అయితే అదృష్టవశాత్తు మరి ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంటు వెంటనే ఆ మంటలను ఆర్పి అదుపులోకి తెచ్చిన తర్వాత మా బస్తీలో నివసిస్తున్నటువంటి మాదిగేతరులందరూ కూడా మరికి ఎలాంటి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చేసినందులకు మరి ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే స్వస్తిక్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ యొక్క బిల్డింగ్ ని తర్వాత ఆ యొక్క షెడ్డుని వెంటనే తొలగించాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ్ గారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విధంగా ఆ యొక్క బిల్డింగ్ ని మరి ఆ యొక్క షెడ్డుని తొలగించకపోతే ఆ యొక్క బిల్డింగ్ ఏ సమయంలో అయినా మరి పడిపోయి మా బస్తీ వాసులకు ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి మరి పత్రికా విలేకరుల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే అధికారులకు కూడా మా యొక్క విన్నపం, ఇక్కడ 70 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి మాదిగేతర కులస్తులకు వెంటనే మరి వీళ్ళు నివసిస్తున్నటువంటి దానికి మరి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి, అదే విధంగా కరెంటు సప్లై ఇవ్వాలి, వాటర్ సప్లై ఇవ్వాలి, రోడ్లు వేయాలి, మౌలిక వసతులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కాకుండా మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు మరి అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో మరి దీనికి సంబంధించినటువంటి మరి ఎండోమెంట్ అధికారులు కూడా బడా భూస్వాములకి మరి ఇతరత్ర వ్యాపారస్తులకు ఎలాంటి ఆంక్షలు లేకోకుండా వాళ్ళకు పర్మిషన్లు ఇస్తున్నారు. మరి ఇక్కడ నివసిస్తూ మరి పేదలు కూలి పనులు చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళకి ఏ చిన్న మరి గుడిసె కట్టుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మరి పోలీసులు వస్తారు, మరి ఎండోమెంట్ అధికారులు వస్తారు, రెవెన్యూ వాళ్ళు వస్తారు, పట్టణ అభివృద్ధి శాఖ వాళ్ళు వస్తారు. మరి వీళ్ళందరూ కూడా మరి ఎలాంటి పర్మిషన్ లేకోకుండా బిల్డింగ్లు కట్టుకొని మరి కోట్ల రూపాయలు గడిస్తున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో మరి మా వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో ఇది తేల్చాల్సిన అవసరం ఉంది కనుక మరి దీనికి సంబంధించి కృష్ణమాదిగ్ గారితో మాట్లాడి దీనికి ఒక కమిటీని వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ప్రణాళికబద్ధంగా మేము ఉద్యమాలకి పిలిపించి మరి ఇక్కడ నివసిస్తున్నటువంటి మా బస్తీ వాసులందరికీ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఏది ఏమైనా అధికారులు వెంటనే మరి దీన్ని ఆ బిల్డింగ్ ని పడగొట్టించే విధంగా మరి వాళ్ళ మీద మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా గోడౌన్లలో మరి
పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఇక్కడ ఉంచుకోకుండా మరి నివాస స్థలాల్లో మరి ఎక్కువ శాతం పేలుడు పదార్థాలు ఉంటే ప్రాణ నష్టం జరుగుతుంది కనుక దాన్ని కూడా పరిశీలన చేయాలని చెప్పి అధికారులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. నా పేరు మధు మాదిగా. నేను మలక్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా, కోఆర్డినేటర్ గా ఇక్కడ వచ్చి మరి ఈ విషయం తెలిసిన వెంటనే దీనికోసం పరిశీలన కోసం మరి రాజు గారితో, మరి అదే విధంగా విష్ణు గారితో, మరి నాగేంద్ర గారితో, మరి నర్సింగ్ గారితో, మహేంద్ర గారితో, వీళ్ళందరితో ఈ రోజు ఈ పరిశీలన చేసి అధికారులకు కూడా మరి ఇది ఒక రిపోర్టు మా తరఫున ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మాదిగా, జై మందకృష్ణ. ఎంఆర్పిఎస్ जिंदाबाद, ఎంఆర్పిఎస్ जिंदाबाद, జై మాదిగా, जय मादिगा, వర్ధిల్లాలి గౌరవ మందకృష్ణ మాదిగా నాయకత్వం, वर्दिल्लाले वर्दिल्लाले, మందకృష్ణ నాయకత్వం, वर्दिल्लाले वर्दिल्लाले, జై మాదిగా, जय मादिगा, ఎంఆర్పిఎస్ जिंदाबाद, ఎంఆర్పిఎస్ जिंदाबाद, మాదిగల ఐక్యత, वर्दिल्लाले वर्दिल्लाले, మాదిగల ఐక్యత, वर्दिल्लाले, प्रोटेक्ट करना बस्तीवासियों को, प्रोटेक्ट करना, प्रोटेक्ट करना, प्रोटेक्ट करना बस्तीवासियों को, प्रोटेक्ट करना, प्रोटेक्ट करना, కాపాడుకుందాం బహదూర్పుర శివ మందిర్ బస్తీ వాసులను, కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం బహదూర్పుర శివ మందిర్ బస్తీ వాసులను, కాపాడుకుందాం, కాపాడుకుందాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. జై మాదిగా. తొలగించాలి ప్లాస్టిక్ కంపెనీ